కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం జగిత్యాల జిల్లా పర్యటన ముగించుకొని మధ్యాహ్నం మోర్తాడు చేరుకుంటారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బస్ యాత్ర ఆరుమూరుకు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభలో మాట్లాడనున్నారు. బోధన్ కొత్త బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి వద్ద రూపాయలు 4 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నట్లు సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో నేడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొంటారు. నగరంలో మారుతి నగర్ లోని ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాలతో కలిసి బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 300 కంపెనీలు బల్గాలను కేటాయించగా నేడు 100 కంపెనీల బల్గాలు తొలి విడతగా రాష్ట్రానికి రానున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి బతుకమ్మ దసరా సందర్భంగా కానుకలు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి తెలిపారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మౌంటైనర్ మలబాద్ పూర్ణాను శ్రీ శక్తి అవార్డు 2023 వరించింది. ఈ అవార్డును హైదరాబాద్ లో అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. శ్రీ శారదీయ శరనవరాత్రి మహోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 6వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాక్లూరు మండలంలోని చిక్లి గ్రామంలో ఆడపడుచులందరూ కలిసి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు సంబరంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లిలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనగలరని సర్పంచ్ మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ను ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ముత్యాల సునీల్ కుమార్ కూతురు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.